ఏపీలో బడికి వేళయింది. ఈ రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థులకు నేటి నుంచి విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ ప్రభుత్వం ప్రారంభించనుంది. కిట్లో బ్యాగ్తో పాటు యూనిఫామ్, బూట్లు, సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్ట్, డిక్షనరీ వంటి వస్తువులు ఉన్నాయి. అలాగే పాఠశాలలో నేటి నుంచి సంసిద్ధత కార్యక్రమాలను చేపడుతున్నారు. కొత్తగా చేరేవారి కోసం అడ్మిషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఇక ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు బడులు నిర్వహిస్తారు. 83 రోజులు వివిధ రూపాలలో సెలవులు ఉంటాయి. ఈ మేరకు విద్యాశాఖ అకాడమిక్ ఇయర్కి సంబంధించి క్యాలెండర్ను విడుదల చేసింది. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా పరిగణిస్తారు. ఇక వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు వడివడిగా పాఠశాలల వైపు అడుగులు వేస్తున్నారు. సెలవుల అనంతరం పాఠశాలకు వస్తున్న విద్యార్థులను ఉపాధ్యాయులు సైతం ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతున్నారు. తొలి రోజు నాడు కొన్ని పాఠశాలల్లో చదువుల తల్లి సరస్వతీదేవికి పూలమాలలు వేసి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని విద్యార్థులు వేడుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఆశీస్సులతో తరగతి గదుల్లోకి విద్యార్థులు అడుగుపెట్టారు. అందుకే ఆడ ఊగులాడుతా ఉన్నాడు. నేను కూడా బెంగళూరులోనే ఉన్నా. మనకు ఇంకొక విషయం ఏంటంటే ఆర్భాటం లేకుండా ప్రచారం లేకుండానే సన్నబియ్యం మనకు నిన్ననే రావడం జరిగింది. ఈ రోజు నుంచి మనం ఇంట్లో ఎటువంటి భోజనం తింటామో అటువంటి రైస్ ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలవుతుంది. కాబట్టి అందరూ తినాలి. ఎవరు కూడా క్యారేజ్ తెచ్చుకుంటే మాత్రం వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ తీసుకుంటే తప్పక ప్రతి ఒక్కరు మాత్రం భోజనం చేయాలి. ఎందుకని ఇంత ముందంతా రైస్ ప్రాబ్లం చెప్తా ఉన్నాం. ఇప్పుడు అందరికీ మంచి బియ్యం వచ్చినాయి. సన్న బియ్యం ఇప్పుడే వచ్చి నిన్న వచ్చినాయి ఈ రోజు నుంచి.